చదువుకునే విద్యార్థులకు ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతకు భవిష్యత్తు రాజకీయ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ రోల్ మోడల్ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన విద్యార్థుల సదస్సులో ఆయన మాట్లాడారు. దేశ భవిష్యత్తు కోసం రాజకీయ నేతల విజన్ గొప్పదన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి యువత భవిష్యత్తు కోసం మంచి సంకల్పంతో పనిచేస్తున్నారని అభినందించారు. that are being taken today. It's not LSD ఎన్కట్టున్న డ్రగ్స్ కాదు. ఇప్పుడే బయట హాస్పిటల్ ఉంది, ఆశా హాస్పిటల్ అని, అక్కడ పోతే 2 వారాలలో డి అడిక్షన్ అవుతుంది. అదే కాదు. ఇట్ ఈస్ నాట్ సో అడిక్టివ్. ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు గెట్ ఓవర్ అండ్ టెల్ యువర్ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఎంతో మంది ఐకన్స్ ఉన్నారు. సే నో టు డ్రగ్స్, బట్ దేర్ ఇస్ వన్ మోర్ ఐకన్. ఆయన ఇప్పటివరకు సిగరెట్లే తాగలేదు, డ్రగ్స్ అయితే ఎప్పుడూ తీసుకోలేదు, సిగరెట్లు తాగలేదు. ఆయన వేదిక మధ్యలో ఉన్నారు. ఫర్ హిమ్ సిగరెట్ తాగరు, బియర్ తాగడు, విస్కీలు తాగడు. ఫర్ హిమ్ ద కూల్ థింగ్ ఇస్ ఫుట్బాల్, సాకర్. సో దట్స్ వన్ మోర్ ఐకన్ మీ ముఖ్యమంత్రి గారు. అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు నషాముక్త్ భారత్ అభియాన్ పెట్టి 400 కోట్లు పెడితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా 200 కోట్లు దానికి ఖర్చు పెడుతుండ్రు. అదే కాక యూత్ అవేర్నెస్ కొరకు అదో 800 కోట్లు ఖర్చు పెడుతుండ్రు. ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుండ్రు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ ఇద్దరు పెద్ద మనుషులకు తెలుసు ఇది దేశం ముంగటు వాళ్ళంటే నిజంగానే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఏదైతుందో అది డివిడెండ్ గా ఉండాలి. లేకుంటే డ్రగ్స్ తోటి ఇక్కడ దేశం నాశనం అయితే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఒక డెమోగ్రాఫిక్ లయబిలిటీ అవుతుంది. అందుకే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు, నన్ను పిలిచేందుకు చాలా చాలా ధన్యవాదాలు. Drugs that are being taken today.